ఎక్కడి నుంచో వచ్చి ఈ పక్క చెట్ల నుంచి చాలా రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడికి పని చేసుకుంటూ వాళ్ళన్నిటితో మద్యం రేత్రి పొగులు తేడా లేకుండా అమ్మడం బట్టి వీళ్ళు తాగేసి ఊర్లో గందరగోళంగా పరిస్థితి ఏంటంటే ఈ ఊరిని అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే తాగేసి విచ్చలవిడిగా ఏంటంటే మా మీద తిరుగుబాటు కొట్టడానికి తిరుగుకుంటున్నారు. గందరగోళంగా మా బతుకులు ఏంటంటే అన్యాయం అయిపోతున్నాయి. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ తట్టుకోలేక ఏంటంటే ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మా గ్రామానికి ఈ మద్యం దుకాణం కానీ గవర్నమెంట్ వారు మా ఎందుకు దయవించి ఇవన్నీ లేకుండా బెల్ట్ షాపులు తీసేసి షాపు కూడా రాకుండా ఉంటే మా గ్రామంలో ఆడబిడ్డలు కానీ అందరూ పూజ చేసుకుంటారని గవర్నమెంట్కి నేను ప్రాధాయపడుతున్నాను. మీరు మాకు ఈ సహాయం చేస్తే మా బతుకులు ఏంటంటే చల్లగా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఆడిపట్నంలో పోరాట రాసుకోవడం పరిశ్రమల మధ్య అభివృద్ధి పదంలో నడుస్తుందని అందరూ ఆశించిన దానికి విరుద్ధంగా ఈనాడు అందరి కోసం స్థలాలు ఇచ్చిన ఆ గ్రామస్తులు మద్యం విశాసితో దిక్కుచాల స్థితిలో విలువలాడుతున్నారు. అధికారులు రోజుకో విధంగా ప్రవర్తిస్తున్నారు. పాలకులేమో రెవెన్యూ ముఖ్యంగా ఈ మద్యం షాపులే ముఖ్యంగా అంటూ ఆ ఊర్లో ఉన్న 50 ఇళ్ళు అయితే 52 పైగా బెల్ట్ షాపులే తయారై ఉన్నాయి. ఇది ఎంత మాత్రం సహించలేదు కాదు. ఆ ఊరు వారంతా ఈ దిక్కుచాని పరిస్థితుల్లో ఇటు అధికారులని అటు పాలకుల్ని దయవించి కొంచెం చర్యలు తీసుకొని గ్రామస్తులకు సహాయం చేస్తుండగా కోరుతున్నారు. అంటే